భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోడీ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం గురించి ఎలా అనుమతులు వచ్చాయి, ఎవరు ప్రారంభించారు, దీని కథ ఏంటి ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి. అందుకే నేను మీ ముందుకు రావటం జరిగింది. 2019 ఫిబ్రవరిలో అంటే 2 నెలలు ఎలక్షన్ ఉందనంగా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశాడు. కనీసం ఒక తట్టడం మట్టి కూడా భోగాపురం ఎయిర్పోర్టుకు ఆయన వేసింది లేదు, నిర్మాణం చేసింది లేదు, ల్యాండ్ అక్విజిషన్ చేసింది లేదు. కాకపోతే 2500 ఎకరాలు భూమి కావాలి అంటూ జీవో మాత్రం సంతకాలు మాత్రం చేసేసి అనౌన్స్మెంట్ చేసేసాడు. మన భారతదేశంలో ఎక్కడా కూడా 1000 ఎకరాల భూమి ఒక ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేసిందే లేదు. కానీ చంద్రబాబు నాయుడు ల్యాండ్ అక్విజిషన్ చేసుకునేందుకు మాత్రం ఎకరాలు ఎన్ని తీసుకోవాలో ప్రకటించేశాడు. 1000 ఎకరాలు తీసుకోవాలన్నట్లు ఆయన డిసైడ్ చేసేశాడు. 2 నెలలు ఉండగా శంకుస్థాపన, భూమి పూజ కూడా చేసేసి చిత్తగించు పలాయనం అన్నట్లు 2019లో ఆయన ఓడిపోవటం జరిగింది. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆ 2200 ఎకరాల భూమిని ఎలా సేకరించాలి, ఏ ఒక్క రైతు కూడా ఆ భూమి ఇచ్చేందుకు ఎవరు ఇష్టపడట్లేదు. కాబట్టి చాలామంది కోర్టులు కూడా వెళ్ళటం జరిగింది. ఆ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. ప్రతి రైతు దగ్గరకు వెళ్ళి మాట్లాడటం జరిగింది. ప్రతి రైతుకు కూడా భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారంతో పాటు 5 సెంట్లు భూమి కూడా ముందుగానే వాళ్ళకు ఇవ్వటం జరిగింది. కోర్టు కేసులన్నింటినీ కూడా పరిష్కరించి రైతుల సమస్యలను విని తెలుసుకుని 2700 ఎకరాల భూమిని భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూమిని తీసుకోవటం జరిగింది. 2020లో జిఎంఆర్ సంస్థతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు కూడా 2020లోనే చేసుకోవటం జరిగింది. 2020లో ఒప్పందాలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి, జిఎంఆర్ సంస్థతో ఒప్పందాలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత రైతులందరితో మాట్లాడి వాళ్ళ దగ్గర ఒప్పించి వాళ్ళకు 5 సెంట్ల భూమి ఇచ్చి 2700 ఎకరాలు భూమి తీసుకుని 2023 భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆయన పనులు ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించేటప్పుడే అదే సభలో 2026 ఆగస్టు కల్లా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్టు పూర్తవుతుంది, 2026 ఆగస్టులో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరుగుతుంది అని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం కూడా జరిగింది. ఈ విషయంలో జిఎంఆర్ సంస్థను మనం అప్రిషియేట్ చేయాలి. జిఎంఆర్ సంస్థ ఏదైతే ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందం చేసుకున్న ప్రతి నోట్ను కూడా గుర్తుపెట్టుకుని అక్షరాల వాళ్ళు ఇచ్చిన టయానికి, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అనౌన్స్ చేసిన టయానికి ఈరోజు ప్రారంభోత్సవాన్ని సిద్ధం చేసి ప్రజల ముందుకు భోగాపురం ఎయిర్పోర్టు 2700 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయంగా మారి మన ప్రజల ముందుకు వస్తూ ఉంది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలా, జిఎంఆర్ సంస్థను మనం మెచ్చుకోవాలా, లేకపోతే ప్రారంభోత్సవం చేస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోవాలా, మోడీ గారిని మెచ్చుకోవాలా? మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను.